హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అశ్విని హరివిల్లు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ బగారా రైస్ గుత్తి వంకాయ కర్రీ అండి. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ముందుగా వంకాయ కర్రీ చేసుకోవడానికి మసాలాను ప్రిపేర్ చేసుకుందామండి. 2 టీ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి. ఆయిల్ వేయకుండా ఫ్రై చేసుకోవాలండి. పల్లీలు కొంచెం వేయాక కొంచెం కొబ్బరి వేసుకోవాలి. చిన్న ముక్క ఇలా కట్ చేసి వేసుకోవాలి. కొబ్బరి కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఒక 2 టీ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. 2 టీ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక 2 లవంగాలు, 4 ఇలాచి, కొంచెం చెక్క, ఒక పావు టీ స్పూన్ సాజీర వేసుకోవాలి. వీటన్నింటినీ ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు టమాటా ఫ్రై చేసుకోవడానికి ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 2 మీడియం సైజ్ ఆనియన్ని ఇలా పెద్ద ముక్కలు కట్ చేసి వేసుకోవాలండి. ఇందులోనే 2 మీడియం సైజ్ టొమాటోస్ని కూడా ఇలా పెద్ద ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా చింతపండుని కూడా కడిగి వేసుకోవాలండి. వీటన్నింటినీ మంచిగా ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇది మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోయినాయండి. మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు ఇవి చల్లారాక అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. మసాలా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కర్రీ చేసుకుందాం. 50 గ్రామ్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఒక ఆనియన్ వేసుకోవాలండి, చిన్నగా కట్ చేసి. పావు కేజీ వంకాయని ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. ముందేనైనా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోవాలి. ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వీటిని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం మసాలా పేస్ట్ చేసేటప్పుడు అందులో హాఫ్ టీ స్పూన్ వేసాం కదా, ఇందులో కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి వంకాయలు మగ్గడానికి. సిమ్లో పెట్టేసి మూత పెట్టి మగ్గించుకోవాలండి వంకాయలను. ఒకసారి చూద్దామండి. వంకాయలు మంచిగా మగ్గాయండి. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, టొమాటో, ఆనియన్, పల్లీలు, నువ్వులు, ఈ పేస్ట్ అంతా ఇందులో వేసేసుకోవాలి. ఈ మసాలాని ఒక 1 మినిట్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. మసాలా ఫ్రై అయిందండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుందాం. ఒక 2 టీ గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోవాలండి. ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. సిమ్లో పెట్టేసి వంకాయకి మంచిగా మసాలా బట్టి వంకాయ మంచిగా ఉడికే వరకు ఉడికించుకోవాలండి. 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకున్నామండి. ఒకసారి చూద్దామండి. 5 మినిట్స్ అయింది. వంకాయకి మంచిగా మసాలా పట్టేసిందండి, ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవాలి. గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బగారా రైస్ ఎలా చేయాలో చూద్దాం. బగారా రైస్ కోసం ఒక 4 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నేను పావు కేజీ రైస్కి క్వాంటిటీ చెప్తున్నానండి. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఒక 5 లవంగాలు, 5 ఇలాచీలు, కొంచెం చెక్క, ఒక హాఫ్ టీ స్పూన్ సాజీర వేసుకోవాలి. ఇందులో ఒక 3 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలండి. ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా స్లైస్ లాగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులో ఆనియన్ని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలండి. టేస్ట్ బాగుంటుంది. ఆనియన్ ఫ్రై అయిందండి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 బిర్యానీ ఆకులు, కొద్దిగా పువ్వు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 10-12 కాజులను వేసుకోవాలి. కాజు ఫ్రై అయిందండి. కొద్దిగా పుదీనా వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. చిన్న సైజ్ ఆలుని ఇలా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. చిన్న
క్యారెట్ని కూడా ఇలా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఒక 50 గ్రామ్స్ మిల్ మేకర్స్ని సాల్ట్ వాటర్లో నానబెట్టి వాటర్ తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు అది ఇందులో వేసేసుకోవాలి. మిల్ మేకర్ కూడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. 1/2 kg రైస్ ఈ గ్లాస్తో 1 గ్లాస్ అయిందండి నాకు, అందుకే 2 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి. మూత పెట్టేసుకొని వాటర్ మరగనివ్వాలండి. వాటర్ మరుగుతున్నాయండి. ఇప్పుడు ఇందులోకి మనం 1/2 అవర్ ముందు బాస్మతి రైస్ కడిగి పెట్టుకోవాలి. వాటిని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా మంచిగా కలుపుకొని మూత పెట్టేసేయాలండి. ఒకసారి చూద్దామండి. కొంచెం వాటర్ ఉండాలండి. ఒక 5 మినిట్స్లో బగారా రైస్ రెడీ అయిపోతుంది. బగారా రైస్ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. వేడివేడిగా బగారా రైస్ రెడీ అయిపోయిందండి. గుత్తి వంకాయ కర్రీతో పెరుగు చట్నీ ఈ 2 కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుందండి. మీరందరూ కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.